వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. సో రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మొత్తం పిఠాపురం మీద ఫోకస్ ఉంది సార్. పిఠాపురంలో గతంలో జనసేనకు పనిచేసిన కీలకమైన నాయకుల్ని, అప్పుడు పోటీ చేసిన అభ్యర్థిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంది. సో వర్మ కూడా రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? అంటే 2019లో అనుకుంటాను పోటీ చేసిన జనసేన అభ్యర్థి మాకినేడి శేషకుమారి, ఆమె 28,000 ఓట్స్ వచ్చాయనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. సబ్జెక్ట్ కరెక్షన్, యువర్ రైట్ సార్. సో ఆమె అప్పుడు ఆ జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు వైసీపీలో చేరాడు. అంటే ఈ ఇండికేషన్, దీంతో పాటు మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ ఇక్కడ గనక పవన్ కళ్యాణే పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తాం, కానీ పవన్ కళ్యాణ్ కాక ఇంకెవరైనా పోటీ చేస్తే మాత్రం వ్యతిరేకిస్తాం అని ఒక మళ్ళీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి నేపథ్యం కూడా కాకినాడ ఎంపీ అభ్యర్థి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి. మేము మోడీ అమిత్ షాలు గనక ఆదేశిస్తే స్వాప్ చేసుకుంటాం, ఆయన కాకినాడ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా వస్తాడు, తాను ఎంపీగా పోతానని ఇటీవల పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే, ఒకవేళ జనసేనకి ఇవ్వకపోతే ఆ టీడీపీ అభ్యర్థిగా వర్మ ఉండాలి. సో సహజంగానే పవన్ కళ్యాణ్ కొరకైతే నేను త్యాగం చేస్తా, కానీ వేరే వాళ్ళకి ఎందుకు త్యాగం చేస్తాను? కానీ రాజకీయాలు అలా ఉండవు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కొరకు సీట్ ఇవ్వలే, అలా జనసేన కొరకు పిఠాపురం కేటాయించారు. జనసేనకు పిఠాపురం కేటాయించాక జనసేన తరఫున పవన్ ఉండాలా, ఉదయ్ ఉండాలా నిర్ణయించుకోవాల్సింది జనసేనే కదా, తెలుగుదేశం పార్టీ నిర్ణయించదు. అంటే వర్మ లోకల్ కదా సార్, నాన్ లోకల్ తీసుకొచ్చి అక్కడ పోటీ లోకలైనా నాన్ లోకలైనా కాదు, రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్రిమెంట్ కదా. లోకల్ అంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో పుట్టి పెరిగాడా, మరి చంద్రబాబు నాయుడు కూడా నాన్ లోకల్ అవుతారు ఆ లెక్కంగా. నీకు లోకేష్ ఏమైనా మంగళగిరిలో పుట్టి పెరిగాడా? మంగళగిరి నేటి కాదు కదా లోకేష్. మరి ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైనా లోకేష్ తీసుకొచ్చారు లోకల్ కాదు కదా అని అనలేరు కదా. పెద్ద చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్కు, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి లోకల్ నాన్ లోకల్ ఉండదు. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయ పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఉంటుంది, వ్యక్తుల మధ్య సీట్ల కేటాయింపు ఉండదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఒక రకం, ఇంకోరు పోటీ చేస్తే ఇంకో రకం అంటూ యాక్సెప్టబిలిటీ ఉండదు కదా. అయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ స్థాయిలో వచ్చిన నాయకుడు వచ్చాడు కనుక కొంత అడ్జస్ట్ అయ్యి అకామిడేట్ అయ్యి కానీ అనుకోవచ్చు. సో తనకు స్థానికంగా ఉన్న ప్రత్యర్థి కనుక వచ్చినప్పుడు సహజంగా రియాక్షన్ వేరే ఉంటుంది. అందువల్ల వర్మ రియాక్షన్ని తప్పుపట్టడం లేదు, కానీ పొలిటికల్ సిస్టంలో పార్టీల మధ్యనే సీట్ల కేటాయింపు ఉంటుంది అనేది ఫ్యాక్ట్. కొన్ని సందర్భాల్లో ప్రముఖ నాయకుల కొరకు కొంత సర్దుబాట్లు, సడలింపులు ఉండొచ్చు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడించాలి అనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుంది. ఒక పవన్ కళ్యాణే కాదు, మీకు కుప్పంలో ఫోకస్ చేస్తుంది, మంగళగిరిలో ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఆ రకంగా చేయడం ద్వారా రెండు ప్రయోజనాలు వైసీపీ ఆశిస్తుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ను తన ఎమ్మెల్యే సీట్లోనే టైట్ చేస్తే ఆయన రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్. సో అక్కడికి వెళ్ళి ప్రచారం చేసడానికి ఆయన ఎక్కువ సమయం ఇవ్వలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు 2 సీట్లలో ఓడిపోయిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు జనసేన కొన్ని సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే ఆయనకు చాలా తీవ్రమైన రాజకీయ నష్టం జరుగుతుంది. అందువల్ల బెంగాల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించి మమతా బెనర్జీని చివరి దశలో ఆమె రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయకుండా ఆమెను ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి కన్ఫైన్ చేశారు. చేయడమే కాదు, అక్కడ మమతా బెనర్జీ ఓడించగలిగింది కూడా బీజేపీ. కానీ 200 సీట్లతో మమతా బెనర్జీ పార్టీ గెలిచింది, ఆ ముఖ్యమంత్రి అయింది, మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచింది. అందువల్ల రాజకీయాల్లో ఇలా టార్గెట్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీని అమేథీలో బీజేపీ టార్గెట్ చేసి ఓడించింది కూడా. సో అందువల్లే మీకు వైసీపీ కూడా కుప్పంలో చంద్రబాబును ఓడించిన వైసీపీ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్ ప్రకటించాడు, భరత్ అనుకుంటాను. సో మంత్రి పదవి కూడా ఇస్తానని కూడా ప్రకటించాడు. సో ఇలా రేవంత్ రెడ్డిని మీకు ఇక్కడ ఆయన 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు
ఆయనను కొడంగల్లో పట్టుబట్టి కేసీఆర్ ఓడించగలిగాడు. తర్వాత ఆయన అదే అడ్వాంటేజ్ అయిపోయి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికి సన్నిహితమై పిసిసి అధ్యక్షుడే ముఖ్యమంత్రి కూడా ఎక్కగలిగాడు. ఒకసారి తిట్లు కూడా శాపం కూడా వరం ఎత్తుంది. సో అందువల్ల ఇలాంటి ఫోకస్ చేసి ఇప్పుడు కేసీఆర్ను గజ్వేల్లో ఓడించడానికి, కామారెడ్డిలో ఓడించడానికి పార్టీలు కృషి చేసిన సందర్భం కూడా చూసాం మనం. ఈటల రాజేందర్ వెళ్ళి గజ్వేల్లో పోటీ చేశారు, రేవంత్ రెడ్డి వెళ్ళి కామారెడ్డిలో పోటీ చేశారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ పోటీ చేసేటప్పుడు కేసీఆర్ ఏ స్థాయిలో కేంద్రీకరణ చేశారో కూడా చూసాం. సో ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థి నేతల్ని టైటన్ చేయడం ద్వారా వారికి తమ కాన్స్టిట్యున్సీలోనే చాలా సవాళ్లను కలిగించడం ద్వారా వారు బయట నియోజకవర్గాలకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడాన్ని అడ్డుకుంటారు. రెండవది, ఒకసారి నాయకుడే ఎన్నిక కావటానికి ఇబ్బంది పడుతుంటే మిగతా శ్రేణులు ఆ ఉత్సాహాన్ని కోల్పోతారు. అంటే పార్టీలో ఒక రకమైన డిమారలైజ్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో కూడా రాజకీయ పార్టీలు ఈ పని చేస్తుంటాయి. అందువల్ల ఇలా ప్రత్యేకంగా కేంద్రీకరించడం అనేది ఆశ్చర్యపడాల్సింది లేదు. భీమవరంలో పోటీ చేస్తారనుకున్నప్పుడే మిషన్ మిథున్ రెడ్డిని రంగంలో దించి అక్కడ కూడా స్థానికంగా ఉన్న నేతల్ని వివిధ సామాజిక వర్గాల్ని వైసీపీ తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు జనసేన తరఫున 2019లో పోటీ చేసిన అభ్యర్థిని తీసుకున్నారు. ఇంకా క్షేత్రస్థాయి వరకు చేస్తారు. పవన్ కళ్యాణ్ కోమో ఆయన జనరల్ గ్లామరు, ఇమేజు వీటితో నడవాలి. కింద క్షేత్రస్థాయిలో ఆర్గనైజేషన్ జనసేనకు ఆ స్థాయిలో బలంగా లేదు, వైసీపీకి ఉన్నంత బలంగా లేదు. అందువల్ల వైసీపీ కింది స్థాయి నుంచి వస్తుంది, పవన్ కళ్యాణ్ పైనుంచి ప్రచారం చేస్తూ ఉంటాడు. సో ఆయన జనరల్ గ్లామరు, ఆయనకున్న జనరల్ కెరిష్మా, పవన్ కళ్యాణ్కున్న స్టేచరు, జనాకర్షణ, పాపులారిటీ వల్ల గెలవాలా, క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ నరికేస్తే మరి ఏ రకంగా ఉంటుందనే సవాల్ కూడా ఉంటుంది. ఇప్పుడు అందువల్ల ఈ ఛాలెంజెస్ను అనివార్యంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో సహజంగా టీడీపీ జనసేన కలవడం వల్ల వచ్చిన సహజ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు కానీ వైసీపీ చివరి నిమిషం వరకు ఏం వదులుకోదు. ఇప్పుడు ముద్రగడ రంగంలో దించారు. సో ఆయన పార్టీలో ఆల్రెడీ చేరాడు. సో ఈ డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ముప్పేట దాడి చేసి ఓడించాలి అనే ప్రయత్నం వైసీపీ తప్పనిసరిగా చేస్తుంది. అందుకే బహుశా ఆయన ఎంపీ ఆప్షన్ కూడా పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా పవన్ పైన ప్రత్యేకమైన కసి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ రాజకీయ వాతావరణం ఇంత వేడెక్కేదే కాదు. ఇంత టఫ్ కాంపిటీషన్ను, కంటెస్ట్ను జగన్ ఎదుర్కొనేవాడే కాదు. ఆ తర్వాత టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిర్చడం కూడా పవన్ కళ్యాణ్ కీలకం. సో అది పవనే చెప్పాడు, చాలా అయిష్టంగా ఉన్న బీజేపీని నేను తీసుకొచ్చాను అని. సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఆయన తీసుకున్న రాజకీయ వైఖరి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ముప్పుతిప్పలు పెడుతోంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఓడించాలి అనే కసి జగన్మోహన్ రెడ్డిలో మరింత ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. రైట్ సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్